కూర్చునేంత టైం లేదు ప్రసాద్ గారు. చూడాల్సిన లెక్కలు, చెయ్యాల్సిన పనులు, చక్కబెట్టాల్సిన వ్యవహారాలు చాలా ఉన్నాయి. ఏంటక్క అంత ఆశ్చర్యంగా చూస్తున్నావు? మనం సడన్ గా వచ్చేసరికి షాక్ అయినట్టున్నారు. అదేం లేదు తారగారు. మీలాంటి గొప్పవాళ్లు మాలాంటి సామాన్యుల ఇంటికి రావడం ఆశ్చర్యంగా ఉంది. గొప్పతనం అనేది మన వెనకున్న ఆస్తిలోనో, మనం సంపాదించే డబ్బులోనో ఉండదు, మనం చేసే పనుల్లో ఉంటుంది. అలా చూస్తే మీరు మీ వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. శుభం స్టోర్స్ అంటే శుభకార్యాలకి ప్రసిద్ధి కదా. రాణెమ్మ గారు అంటే ఆ శుభకార్యాలు జరిపించడంలో ప్రసిద్ధి కదా. మీ హస్తవాసి మంచి మీరందరూ తప్పకుండా మా ఇంటికి విచ్చేసి నా కొడుకుని, కాబోయే కోడల్ని మీ చేతులతో ఆశీర్వదించాలి. తప్పకుండా తారగారు. అమ్మా కృష్ణ, రాధ మీ బాసే కదా. మీ బాస్ నిశ్చితార్థానికి నువ్వైతే ఖచ్చితంగా రావాలి. వస్తావు కదా? నక్షత్రకి ఫోన్ చెయ్యండి రాధాగారు. నక్షత్ర మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తుందేంటి? నక్షత్ర ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుందా? నక్షత్ర ఫోన్ ఎందుకు ఆపుకొనుంది? ఎందుకు నక్షత్ర ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందో నేను చెప్పనా? చాలా బాగా యాక్ట్ చేసావు నక్షత్ర. చెప్పాగా రాధా గారు, తను మంచి నటి. మా పిన్ని తారా గారు ఏమైనా పెళ్లి ప్రపోజల్ తీసుకొస్తే ఎలాగైనా ఆ ప్రపోజల్ పోస్ట్ పోన్ చేయాల్సిన బాధ్యత నీదే. అలాగే కృష్ణ, నువ్వేం కంగారు పడకు, నేను చూసుకుంటాను కదా. శ్రీకాంత్ మా అక్కల ప్రేమ గెలవాలి. ఆ ప్రేమ గెలిపించే బాధ్యత నీ చేతుల్లోనే ఉంది. ఏంటి తారా, ఏమైంది? ఏంటిదంతా? బేబీ,
వెయిట్, నేనన్నీ చెప్తా. ఒక్కొక్కటిగా విడమరిచి వివరించి మరీ చెప్తాను. నక్షత్ర రాదు. బేబీ, మీ చిన్న కొడుకు పెళ్లి ఆపడం కోసం మీ పెద్ద కొడుకు ఎంత పెద్ద నాటకం ఆడాడో మీకు తెలీదు. అసలు ఎవరితో కలిసి నాటకం ఆడాడో మీకు తెలుసా? తన కంపెనీలో వర్క్ చేసే సేల్స్ గర్ల్ ఈ కృష్ణతో కలిసి వేసిన స్కెచ్. తారాగారు, మా కృష్ణ మీద నిందేస్తున్నారు. మీ దగ్గర సాక్ష్యాలున్నాయా? సాక్ష్యాలు లేకుండా నేను బ్లైండ్గా మాట్లాడను. సాక్ష్యం ఏంటో చూపించండి మేడం. వెయిట్, పంతులు గారు, నువ్వే ఆ పంతులతో మాట్లాడి తారాగారింట్లో పెద్ద కొడుకు రాధాగారికి పెళ్లి చేయకుండా చిన్న కొడుకు శ్రీకాంత్కి పెళ్లి చేస్తే శ్రీకాంత్కి ప్రాణగండం ఉందని రేపు నిశ్చితార్థ ముహూర్తం అప్పుడు ఆ పంతుల్ని పిలిపించి నువ్వే అతని చేత చెప్పించాలి. అతగాడి అన్నకు వివాహం అవ్వకుండా తను వివాహం చేసుకుంటే తన ప్రాణానికే గండం. జాతకంలో అంతుందా? అంత లేదన్నయ్య. పంతులు గారితో ఇలా వచ్చి చెప్పమని చెప్పింది నేనే. అక్కడ శిఖర శ్రీకాంతుల పెళ్లి ఎందుకు ఆపాలని చూసిందో కూడా చెప్పమను. కృష్ణ, మీ అమ్మ అంతలా అడుగుతుంది కదా, ఆ నిజమేంటో చెప్పమ్మా. కృష్ణ కూడా ఎవరికీ చెప్పదు పిన్ని. చెప్పదు, చెప్పదయ్యా. నా ప్రాణానికి ప్రమాదం ఉన్నా కూడా నేను ఏమైపోయినా ఇది నిజం చెప్పదు. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? చెప్పమ్మా.
ఈ ఇంట్లో నాకు విలువ లేదయ్యా. అలాంటి నేను ఉంటే ఎంత, పోతే ఎంత? మీ అమ్మను బాధ పెట్టకుండా ఆ నిజమేంటో చెప్పమ్మా. అమ్మ ఆవేశం చూస్తుంటే భయంగా ఉంది. కానీ అమ్మకి నిజం ఎలా చెప్పాలో తెలియడం లేదు. పోనీ నిజం చెప్పేద్దామా? అక్కకి మాటిచ్చేశాను కదా. కానీ అక్క మాట కోసం ఆగిపోతే అమ్మ ఆరోగ్యం ఏమైపోతుందోనని టెన్షన్గా ఉంది. కృష్ణ, నిన్నే చెప్పమ్మా. ఈ నిజం ఈ రోజు కాకపోతే రేపైనా తెలియాల్సిందే. నేను చెప్పకపోయినా రాధా గారైనా ఎప్పుడో ఒకప్పుడు చెప్పేస్తారు. ఇంకా ఆలోచించడం అనవసరం. ఏదైతే అదైంది. నిజం చెప్పేస్తాను. చూసావయ్యా, నువ్వు ఇంతలా అడుగుతున్నా కనీసం నోరు కూడా విప్పడం లేదు. అమ్మా, ఒక్క నిమిషం అమ్మా. నేను నిజం చెప్తాను. ఏంటి బాబు నువ్వు అంటుంది? అవును రాణమ్మ గారు, శ్రీకాంత్కి శిఖరనిచ్చి పెళ్లి చేయడం మాకిష్టం లేదు. అందుకే ఆ పెళ్లి ఎలాగైనా ఆపాలని నేనే నాటకమాడాను. నాకు పెళ్లి కాకపోతే నా తమ్ముడికి ప్రాణగండమని చెప్పించింది నేనే. ఆ నక్షత్రం నా ఫ్రెండ్ అని ఇంట్లో వాళ్ళకి పరిచయం చేసింది నేనే. ఈ మొత్తం సంఘటనలో తప్పేదైనా ఉందంటే అది నాదే. కృష్ణకి ఆ తప్పులో ఏ భాగమూ లేదు. తనకి ఎలాంటి సంబంధం లేదు. ఏది ఏమైనా మీ వల్ల నా బిడ్డల్ని మీ వాళ్ళు వేలెత్తి చూపించారయ్యా. చాలా అవమానించి మాట్లాడారు కదా బాబు. అందుకే రాణమ్మ గారు, నేనే పర్సనల్గా వచ్చి మా వాళ్ళ తరపున క్షమాపణ కోరుతున్నాను. బాబు, క్షమాపణలతోటి చేసిన తప్పులు పోతాయి గాని పడిన నిందలు పోతాయా? ఆడపిల్లలు ఎంత సుకుమారంగా ఉంటారో వాళ్ళ జీవితాలు అంతకంటే సున్నితంగా ఉంటాయి. వాళ్ళ మీద ఒక్కసారి నింద అనే మరక పడితే అది ఏం చేసినా పోదయ్యా. మీకు మీ వాళ్ళకి చేతులెత్తి దండం పెడుతున్నాను బాబు. అయ్యో రాణమ్మ గారు, మీరు నాకు దండం పెట్టడం ఏంటి? ఆడపిల్లల్ని కన్నాం కదా బాబు, వీలైతే వేడుకోవాలి. కుదరకపోతే కాళ్ళు పట్టుకునైనా మాకు మా బిడ్డలకి ఎలాంటి చెడ్డ పేరు రాకుండా చూసుకోవాలి కదా బాబు. దయచేసి మీ గొడవల్లోకి మా బిడ్డల్ని లాగద్దు బాబు, లాగద్దు. ఎంత పెద్ద కుట్ర పన్నారు వాళ్ళు, ఎంత పెద్ద కుతంత్రం అల్లారు తారగారు వాళ్ళు. అందరినీ పిచ్చోళ్ళని చేశారు మమ్మీ. అందర్నీ కాదు, కొందర్ని. అవును తారగారు, నేనైతే నిజంగా గండ ఉందేమోనని పిచ్చి ముద్దులా నమ్మేశాను. పిచ్చి ముద్దు కాబట్టే నమ్మేశావు. మీరు మాత్రం వాళ్ళ మాటలు నమ్మకుండా చాలా తెలివిగా వాళ్ళ మీద కన్నేసి
నిజాన్ని తెలుసుకున్నారు. నిజాన్ని నీడని ఎవ్వరూ ఆపలేరు. ఎలాగైనా బయటపడొచ్చు. మేడం, మనం ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. అవును తారాగారు, వాళ్ళకి ఇంకా ఏ అవకాశమూ ఇవ్వకూడదు. ఆ రోజు నిశ్చితార్థం చెడగొట్టి ఆ విష్ణు శ్రీకాంత్ నిశ్చితార్థం చేసుకుంది. నేను పెళ్లి చేసుకోవాలని కలలు కన్న శ్రీకాంత్ని ఆ విష్ణు గుళ్ళో ఎవరికి తెలియకుండా పెళ్లి చేసుకోవాలనుకుంది. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని పథకాలు రచించినా నీ పెళ్లి శ్రీకాంత్తోనే జరుగుతుంది. నేను దగ్గరుండి మీ పెళ్లి జరిపిస్తాను. ఏవయ్యా! చూడు హరి, నువ్వు వెళ్ళి మీ అక్కని త్వరగా లక్ష్మీదేవి ప్రతిమని మిగిలిన పూజా సామాగ్రిని తెచ్చిపెట్టమని చెప్పు. వెళ్ళు. నువ్వు వెళ్ళి మామిడి తోరణాలు లోపలన్న గుమ్మానికి లేవు, వెళ్ళి కట్టు. వెళ్ళు. ఒసేయ్, నిన్నేనే అలా చూస్తావంటే మొద్దు మొహం దానా. అమ్మా, నా హైట్ కి ఆ గుమ్మ హైట్ కి తోరణాలు ఎలా కడతాను? ఒసే మొద్దు మొహం దానా, అక్కడ బల్లుంది, ఎక్కి కట్టుపో. వెళ్ళు. పొట్టంట పొట్టి. కర్మరా బాబు, ఈయన ఎక్కడున్నాడో ఏంటో. రెండమ్మా, రండి. నమస్కారం. ఇంకా వ్రతం మొదలవలేదా రానమ్మగారు? పంతులు గారు రావడానికి కాస్త సమయం ఉంది. మీరెళ్ళి కూర్చోండి. వ్రతానికి బాగానే ఏర్పాట్లు చేసినట్టున్నారు మమ్మీ. ఇక్కడ ఈ రోజు వ్రతం బాగా జరుగుతుందో లేదో తెలియదు గాని మనం అనుకుంది మాత్రం బ్రహ్మాండంగా జరుగుతుంది. ఏంటి సువర్ణ, నువ్వు కూడా లేటుగా వచ్చావు? ఎక్కడక్కా, ఇంట్లో పనులు అవ్వాలి కదా. సరే సరే, పదండి. నమస్కారం తారగారు. నమస్కారం. మీరు వ్రతానికి రావడం చాలా సంతోషంగా ఉందండి. మీ సంతోషం దగ్గరుండి చూడాలనే కదా నేను కూడా వచ్చింది. రండి వెళ్దాం. సువర్ణ రా. పదండి. బానే ఉన్నాను పంతులు గారు, బానే ఉన్నా. మొత్తానికి మీ అక్క పెళ్లి ఆ రోజు గుళ్ళో ఆగిపోయినా తర్వాత పెద్దల సమక్షంలో జరిపించి నిన్ను వరలక్ష్మి వ్రతానికి పిలిచారన్నమాట.
నమస్కారం పంతులు గారు. బాగున్నారండి? నమస్కారం రాణమ్మ గారు. రాణమ్మ గారికి మీరు ఏమవుతారు? తను నా రెండో కూతురు పంతులు గారు. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం మీ పెద్దమ్మాయి కోసమే కదా? అవునండి. మీ పెద్దమ్మాయికి పంతులు గారు ముందు కాళ్ళు కడుక్కోండి. తల్లిదండ్రులు అంటే మీలా ఉండాలి రాణమ్మ గారు. పిల్లల ఇష్టాలను తెలుసుకొని దగ్గరుండి వాళ్ళ ఇష్టాలని ఆనందంగా మార్చాలి. పిల్లలపైన ప్రేముంటే వాళ్ళ ఇష్టాల్ని సంతోషంగా తీర్చాల్సిన బాధ్యత పెద్దలదే కదా పంతులు గారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమాలో ప్రకాష్ రాజ్ లాగా ఏం చెప్పారండి? నీ సినిమా పోలికలు ఆపి పద వెళ్దాం. వన్ సైజ్ స్టెప్ ఇన్ గురువు గారు. నా మంత్రాలకి అందరూ మంత్రముగ్ధులై చూస్తారు. అఘోరించావులే గాని పద. రండి, లోపలికి రండి. ఆ రోజు గుళ్ళో శ్రీకాంత్ విష్ణులో పెళ్లి చేయబోయింది ఆ పంతులే కదా? అవును రాధా గారు. మీ ఊళ్ళో ఇంకెవరూ దొరకలేదా? పోయి ఈ పంతులు తీసుకుని వచ్చారు? పంతులు గారికి మా అమ్మ తెలుసు అనుకుంటా. ఈ రోజు ఈ పంతుల వల్ల మీ అమ్మగారికి విష్ణు శ్రీకాంత్ల నిజం కూడా తెలిసిపోతుందిలే. అలా జరగకూడదు రాధా గారు. ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి. ఎందుకు? ఇవ్వండి, చెప్తాను. ఏం చేస్తున్నావు కృష్ణ? ఆ పెళ్లి చేసిన పంతులు గారి నంబర్ చూస్తున్నాను. ఇలా ఇవ్వు. ఒరే శర్మ, ఆ ఫోన్ ఎవరో చూడు. అలాగే గురువు గారు. హలో, పంతులు గారు, నేనండి. నేను మాత్రం పంతులు గారిని కాదు. ఎవరు మీరు? మీరు చేసిన పంతులు గారి అసిస్టెంట్ని. పేరు పుష్పరాజ్ శర్మ. ఒకసారి పెద్ద పంతులు గారికి ఇస్తారా? నాతో చెబితే ఆయనతో చెప్పినట్టే. హలో, నేను ఎమ్మెల్యేని మాట్లాడుతున్నాను. నందమూరి కళ్యాణ్ రామ్ గారా? కళ్యాణ్ రామ్ ఏంటి? ఎమ్మెల్యే సినిమాలో హీరో ఆయనే కదా. ముందు మీ పంతులు గారికి ఫోన్ ఇవ్వు. ఆయన బిజీగా ఉన్నారు. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో నాతో చెప్పండి. వెంటనే పంతులు గారిని మా ఇంట్లో వరలక్ష్మి వ్రతానికి రమ్మని చెప్పు. ఆయన రారు. నేనెవరో తెలుసా? ఎమ్మెల్యేని. అయినా సరే తగ్గేదేలే. ఎవర్రా వాళ్ళు? ఈ ఎమ్మెల్యే గారంటండి. సరే, ఓ మాట ఇలా ఇవ్వు. ఎమ్మెల్యే గారు. ఏమయ్యా, నా పార్టీ మీటింగ్కి టైం అవుతుంది. నువ్వు అర్జెంటుగా వచ్చి ఇంట్లో వ్రతం చేస్తే గానీ నేను బయటకు వెళ్ళలేను. రాలేనండి. నీకు కావాల్సినంత సంభావన ఇస్తానయ్యా. అదే సంభావన వేరే పంతులు గారికి ఇచ్చి పిలిపించుకోండి. నేను మాత్రం రాలేను. అదేంటయ్యా? ఇప్పుడు వ్రతం జరిపించే రాణమ్మ గారి వల్లనే ఈ పౌరోహిత్యం ఇండస్ట్రీలో నిలబడ్డాను. ఆమె నాకు ఇప్పటి వరకు 100కు పైగా పెళ్లిళ్ళు, గృహప్రవేశాలు, బారసాలలు, వ్రతాలు, హోమాలు ఇప్పించారు. అబ్బో,
వారింట్లో వ్రతాన్ని దిగ్విజయంగా జరిపించి వారి రుణం తీర్చుకునే భాగ్యం కలిగింది. అందుకే నేను రాలేనండి. ఉంటాను. హలో పంతులు. హలో హలో పంతులు. హలో. గురువుగారు, పాన్ ఇండియా సినిమా లాగా మీరు పాన్ ఇండియా పంతులు అయిపోతారండి. నిన్న అసిస్టెంట్ గా పెట్టుకోకుండా ఉంటే 5 సంవత్సరాల క్రితమే ఫేమస్ అయ్యేవాడిరా. ఆ ఫోన్ తెగ మోగుతోంది. వ్రతం అయ్యే వరకు ఫోన్ స్విచ్ ఆఫ్ చెయ్యి. ఏం చేద్దాం రాధా గారు? ముందు మనం లోపలికి వెళ్ళాలి. వాణ్ణి అడ్డు పెట్టుకుని మనల్ని ట్రాప్ చేయాలని స్కెచ్ వేశారు. తారా గారు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. లేదు లేదు, నిజం మాట్లాడుతున్నాను. మీ కుట్ర కుళ్ళు తెలుసుకునే మాట్లాడుతున్నాను. మీరు నిజం మాట్లాడుతున్నారని, వీళ్ళు కుట్ర చేశారని ఒక్క ఆధారం చూపించగలరా? ఒక్కటి కాదు, చాలా ఉన్నాయి. ఈ విష్ణు నిజంగా శ్రీకాంత్ని ప్రేమించుంటే ఇంట్లో చెప్పకపోవడం ఏంటి? నా ప్రేమ విషయం ఇంట్లో ఎవరికీ చెప్పరని మాటిస్తున్నాను. కృష్ణ కూడా ఎవరికీ చెప్పదు పిన్ని. ఒట్టు. పైగా దొంగతనంగా శ్రీకాంత్ని పెళ్లి చేసుకోవాలని ప్రయత్నం చేయడమేంటి? తను అలా ఉండడానికి కారణం నేను చెప్తాను. నువ్వు దాని మాయలో ఉన్నావురా. నువ్వసలు ఇక్కడ ఉండడమే కరెక్ట్ కాదు. పద వెళ్దాం. అది కాదు మమ్మీ. మీ అమ్మ మీద ఏ మాత్రం అభిమానం ఉన్నా మర్యాదగా రా. మమ్మీ, ఏ జన్మలో ఏ పాపం చేశామో ఇలాంటి వాళ్ళు మా బంధువులయ్యారు. అంతా నా కర్మ. ఇంకా చూస్తున్నావేంటి? జరిగింది చాలదా? పదా. ఉంటామమ్మా. మీ పెద్దమ్మాయి గుళ్ళో పెళ్లి చేసుకోవాలని అనుకుంది ఈ బాబుని. నా కూతురు పెళ్లిని చెడగొట్టాలని నీ చిన్న కూతురు చూసింది. నీ కూతుళ్ళు నా కూతురు జీవితంలో నిప్పులు పోయడానికి ఎన్నెన్ని నాటకాలు ఆడుతున్నారో చూసావుగా. సువర్ణ, 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 సువర్ణ.
నీతో కొంచెం మాట్లాడాలి సువర్ణ. ఏం మాట్లాడతావు? చెయ్యాల్సిందంతా నీ కూతుళ్ళు చేసేశారు కదా. ఇంకేం మాట్లాడదామని వచ్చావు? జరిగిందంతో నీకు కోపం వచ్చి ఉండొచ్చు. ఆ, నీకు నా కోపం ఒకటి కనబడుతోందా? నా కూతురు చూడు, ఎంతో ఇష్టపడిన శ్రీకాంత్ని నీ కూతురు ఎగరేసుకుపోతుందేమోనన్న ఆవేదన కనిపిస్తోందా? ఎన్నో కలలు కన్నా తన భవిష్యత్తుని నాశనం చేస్తారేమోనన్న బాధ కనిపిస్తోంది చూడు. తను ఆశపడిన జీవితం తనకి దక్కకుండా చేస్తారేమోనని ఆవేశం కనపడుతోంది. సరిగ్గా చూడు. సువర్ణ, వదిన వాళ్ళ నిలబెట్టే మాట్లాడుతున్నావేంటి? కూర్చోమను. నువ్వుండు. మర్యాదలు ఎవరికి చెయ్యాలో ఎప్పుడు చెయ్యాలో నాకు తెలీదా? ఓ పెద్ద చెప్పొచ్చో కథలు చెప్పకో. నువ్వెంత ఆశపడినా అది అడియాసి అయిపోతుంది. విష్ణుకి శ్రీకాంత్కి పెళ్లి జరగదు. సువర్ణ, అలా మాట్లాడకు. నా కూతురికి వినికిడి సమస్య, అదే దాని లోపం. ఇదే దాని జీవితానికి శాపం అయింది. కానీ ఆ సమస్యని అర్థం చేసుకొని శ్రీకాంత్ తనని ప్రేమించాడు. మన శిఖరికి శ్రీకాంత్ కంటే మంచి అబ్బాయిని చూస్తాను, అంతకంటే ఆస్తిపరుణ్ణి తీసుకొచ్చి నేను పెళ్లి చేస్తాను. దయచేసి విష్ణు ప్రేమకి దాని జీవితానికి నువ్వు అడ్డు రాకు. పెద్దమ్మా, మీరు ఎంత చెప్పినా నేను వినను. శ్రీకాంత్ని తప్ప నేను ఎవరిని పెళ్లి చేసుకోను. దాని మాటే నా మాట. మీరు మీ వాళ్ళు పెద్ద పెద్ద కలలు కనకుండా వెళ్ళి ఆ విష్ణుకి లోపమున్న అబ్బాయిలు చాలా మంది ఉన్నారు, వాళ్లలో ఎవరినో ఒకరిని చూసి పెళ్లి చేయి. కనీసం పెద్ద కూతురు పెళ్లి సమస్యనా తీరుతుంది. సువర్ణ, దయచేసి నా మాట విను. నా కూతురి ప్రేమని, రెండు జీవితాల్ని విడదీయకు. పెద్దమ్మా, రాత్రిపూట న్యూసెన్స్ చేసింది చాలు. ఇక్కడి నుంచి మీరు వెళ్తే చాలా మంచిది.